కొందరు ప్రశ్నించారు, మాకు నమాజ్ రాదు, నమాజ్ చెయ్యాలని మా మనసులో కోరిక ఉంటుంది, కానీ మేము నమాజ్ చేయలేకపోతున్నాం, మేమేం చేయాలి? సోదరులారా శ్రద్ధ చూపించండి. నమాజ్ నేర్చుకోవడం ప్రతి ముస్లిం పైన ఫర్జ్. ఎందుకంటే నమాజ్ అల్లా మన పైన ఫర్జ్ చేశాడు. అది ఎలా చేయాలి, దాని యొక్క కండిషన్స్ ఏంటి, అవన్నీ నేర్చుకోవడం మన పైన ఫర్జ్. సోదరులారా, రాకపోతే మీ మస్జిద్లో ఉన్న మత గురువు వారిని కనుక్కుని మరీ తెలుసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు పాస్ట్ వీడియోస్లో నేను తెలియజేసి ఉన్నాను. నమాజ్ చేసే పద్ధతి ఏంటి, వజూ చేసే పద్ధతి ఏంటి, ప్రాక్టికల్గా చేసి చూపించాను. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిస్తాను, తప్పక చూడండి. సోదరులారా, నమాజ్ రాని సమయంలో, సూరాలు రాని సమయంలో, సనా, అత్తహియాత్ ఇవేమీ రాని సమయంలో ఏం చేయాలి? సోదరులారా, మీరందరూ తప్పనిసరిగా నమాజ్ చేయండి. నమాజ్ రాకపోయినా నమాజ్ లాగా మీరు అల్లాహు అక్బర్ అని నియత్ చేసుకొని మీరు నమాజ్ను ప్రారంభం చేయండి. ఏమీ రాదా, సూరాలు కూడా రావా? సోదరులారా, చేతులు కట్టుకున్న తర్వాత అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని 15 సార్లు చెబుతా ఉండండి. సోదరులారా, ఆ తర్వాత రుకూకి వెళ్ళండి. సుబ్హాన రబ్బిల్ అజీమ్ అని చెబుతారు. సమీఅల్లాహు లిమన్ హమిదాని అంటారు. ఆ సమయంలో రబ్బనా లకల్ హమ్ద్ అది కూడా రాదా, అల్లాహు అక్బర్ అని చెబుతా ఉండండి. సోదరులారా, నమాజ్ మొత్తం ఈ విధంగానే మీరు చేయండి. అల్లాహ్ మన పైన నమాజ్ను ఫర్జ్ చేశాడు. సోదరులారా, ఎన్ని రోజుల వరకు ఇలా చెయ్యాలి అని అంటే, ఇస్లాం మీకు లైఫ్ లాంగ్ పర్మిషన్ ఇవ్వదండి. ఇస్లాం మీకు ఆదేశం ఇస్తుంది. నమాజ్ యొక్క పద్ధతిని తెలుసుకోండి, నమాజ్ యొక్క పద్ధతిని నేర్చుకోండి. ఇస్లాం మీకు ఆదేశం తెలియజేస్తున్నది, దానిపైన అమలు చేస్తూ నమాజ్ యొక్క పద్ధతిని తెలుసుకోండి. సోదరులారా, చాలా సులభం. ఏదైనా కంపెనీలో జాబ్ వచ్చినట్లయితే ఆ జాబ్కి మనం సెలెక్ట్ అయ్యాము, డైరెక్ట్గా మనల్ని తీసుకువెళ్ళి ఆ చైర్లో కూర్చోపెట్టారండి. ఆ చైర్లో కూర్చునే అర్హత ఉన్నప్పటికీ కూడా ఆ చైర్లో మనల్ని కూర్చోపెట్టారు. సోదరులారా, ఏం చేస్తారు? ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మనం నేర్చుకుంటాం, తర్వాత వెళ్ళి మన పొజిషన్లో మనం కూర్చుంటాము. అదేవిధంగా నమాజ్ రావడం లేదు, పర్వాలేదు సోదరులారా, నేర్చుకోండి. ఖబర్ లోపల వెళ్ళేంత వరకు మీరు ఇస్లామిక జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రళయం రోజున మనల్ని అల్లాహ్ నమాజ్ చెయ్యని ప్రజలలో మనల్ని లేపినట్లయితే అప్పుడు మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అందుచేత సోదరులారా, నమాజ్ను తప్పనిసరిగా నేర్చుకోండి. అదేవిధంగా ఇస్లాం యొక్క బేసిక్స్ని కూడా నేర్చుకోండి. సోదరులారా, నేను ఆల్రెడీ గత వీడియోస్లో తెలియజేసి ఉన్నాను. చూడకపోతే ఆ వీడియోస్ని పూర్తిగా చూడండి. 2 రకతుల నమాజ్ ఏ విధంగా చేయాలి, 4 రకతుల నమాజ్ ఏ విధంగా చేయాలి, ఫర్జ్ నమాజ్ ఎలా, వాజిబ్ నమాజ్ ఎలా, ఇమాం వెనక నమాజ్ ఎలా చేయాలి, వజూ ఎలా చేయాలి, గుస్ల్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను తెలియజేసి ఉన్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ప్రాక్టికల్గా చేసి చూపించాను, నేర్చుకోండి.